అద్వైత ఆత్మ విజ్ఞానాన్ని అందిస్తూ ఉన్న మన గురువులందరికీ నమస్కారం చేసుకుని మన భగవద్గీతలో గుణాల గురించి గురువుగారు ఏం చెప్తూ ఉన్నారో చూస్తూ వస్తూ ఉన్నాము. పోయిన వారం కొంతవరకు చూసాము. సత్వరజస్తమో గుణాల గురించి తెలుసుకుంటూ వచ్చాము. సత్వగుణం ఏం చేస్తుంది అంటే మనల్ని మంచితో తగిలిస్తుంది. సుఖంతో, జ్ఞానంతో, నిర్మలత్వంతో, ప్రకాశంతో తగిలిస్తుంది. రజోగుణము మనల్ని తీసుకెళ్ళి కోరికలతో తగిలిస్తుంది. కర్మలతో తగిలిస్తుంది. తమోగుణం మనల్ని తీసుకెళ్ళి మూర్ఖత్వంతో, మొండి పట్టుదలలతో, ప్రమాదంతో, అలసత్వంతో, నిర్లక్ష్యాలతో, నిద్రలతో కలుపుతుంది. ఏవైనా సరే మనల్ని మాత్రం ఇట్లా బంధిస్తాయి. 3 గుణాలు దాటి తీరవలసిందే. ముందైతే అసలా గుణాలు నాలో ఎట్లా ప్రవర్తిస్తున్నాయి? ఎట్లా బయటబడుతున్నాయి? నా మాటల్లో, నా చేష్టల్లో ఏ గుణాలు పైకొచ్చి తెలుస్తున్నాయని ముందు మనల్ని మనం అసెస్ చేసుకోవడానికి ఈ టెక్స్ట్ బుక్ హెల్ప్ చేస్తుంది కాబట్టి చూస్తూ వెళ్తూ ఉన్నాము. సత్వం వల్ల సుఖం కలుగుతుంది. రజోగుణం వల్ల మనలో కర్మలు చేయాలన్న ప్రవృత్తి బాగా ఎక్కువవుతుంది. తమో గుణం వల్ల ప్రమాదము, ఆదమరుపు, ప్రమత్తత పెరుగుతాయి. సత్వం ఎట్లా పైకొస్తుంది అంటే, రజోతమో గుణాలను కిందికి అణిచి సత్వగుణం పైకొస్తుంది. ఎప్పుడైతే మనలో రజోతమో గుణాలు తగ్గుతాయో, అప్పుడు మనలో సత్వగుణం పైకొస్తుంది. ఎప్పుడైతే మనలో తమో గుణాలు తగ్గుతూ ఉన్నాయో, అప్పుడు రజోగుణం పైకొస్తుంది. ఎప్పుడు మనలో రజోగుణాలు తగ్గుతాయో, అప్పుడు తమో గుణం పైకొస్తుంది అని చెప్పారు. అన్ని రకాలుగా, అన్ని కాంబినేషన్‌లో చెప్తూ వస్తూ ఉన్నారు. ఎప్పుడెప్పుడైతే మన కళ్ళల్లో మెరుపున్నదో, మన మాటల్లో నేర్పున్నదో, మన చేష్టల్లో చురుకుదనమున్నదో, అటువంటప్పుడు మనము, ఓహో! నాలో సత్వం బాగా వృద్ధి చెందిందే, అందుకని జ్ఞానము లోపల వృద్ధి చెందుతూ ఉన్నదే అని తెలుసుకోవాలి. ఎప్పుడైతే నాలో ఆశలెక్కువవుతూ ఉన్నాయో, లోభితనాలెక్కువవుతున్నాయో, అటువంటప్పుడు ఎప్పుడెప్పుడైతే నాకు శాంతి లేకుండా ఉంటానో, ఎప్పుడు దేనికో దానికి ఇరిటేట్ అవుతూ ఉంటాను, అసహనంగా ఉంటాను అంటే, నాలో రజోగుణం బాగా పైకొచ్చి ఉంటూ ఉన్నది అని తెలుసుకోవాలి. ఎప్పుడెప్పుడైతే నేను డల్‌గా ఉంటానో, చురుకుదనం ఉండదో, మాటల్లో తెలివితేటలేమీ ఉండవో, ప్రమత్తతతో, ప్రమాదాలతో ఉంటానో, అటువంటప్పుడు నాలో తమోగుణం బాగా విశేషంగా వృద్ధి చెందుతూ ఉన్నది అని తెలుసుకోవాలి. అటువంటప్పుడు ఏం చెయ్యాలి అని చూద్దాము. నేను మోస్ట్ ఆఫ్ ద టైమ్ డల్‌గానే ఉంటాను. చురుగ్గా ఏదైనా పని చేయాలంటే ఇంట్రెస్ట్ అనిపించదు. ప్రతిదానికి చాలా ఈజీగా, నీరసంగా అనిపిస్తూ ఉంటుంది. ఊరికనే కూర్చుంటే లేతే ఎప్పుడు పడుకోనుంటే బాగుంటుంది అని అనిపిస్తూ ఉంటుంది. చదువుకుంటున్నది అర్థం చేసుకోవాలి, అట్లాంటివి చెయ్యాలి అంటే చేయబుద్దవ్వదు. ఎక్కడికైనా వెళ్దామంటే వెళ్ళబుద్దవ్వదు. ఆ రకంగా ఎక్కువ ఉంటూ ఉన్నాము అంటే, నాలో తమోగుణం బాగా పెరుగుతున్నది అని చూసుకొని, దాన్ని తగ్గించుకోవడానికి ఏం చేయొచ్చు అంటే, ఏ కనీసము తమోగుణంలో నుంచి బయటపడ్డానికి రజోగుణంతో కర్మలు చేయడం ప్రారంభించొచ్చు. ఈ విధంగా తమోగుణంలో నుంచి బయటపడొచ్చు. ఎప్పుడు చూసినా డల్‌గా ఉంటున్నాను. దేని మీద ఇంట్రెస్ట్ ఉండదు. ఎక్కడికి వెళ్ళాలనిపించదు. ఎవరితో మాట్లాడాలనిపించదు. ఎప్పుడు నిద్రపోవాలనిపిస్తూ ఉంటుంది. ఏదైనా వింటే జ్ఞాపకం ఉండదు. అన్నీ మర్చిపోతూ ఉంటాను. గుర్తుపెట్టుకోవాలని ఇంట్రెస్ట్ కూడా ఉండదు. పోనీ అనిపిస్తుంది. అట్లా ఉన్నది అంటే, అటువంటప్పుడు ఏం చేయొచ్చంటే, ఎట్లా శరీరాన్ని మెయింటైన్ చేయడంలో గూడా ఇంట్రెస్ట్ ఉండదు.
టైంకి స్నానం చేయబుద్ధి గాదు. తల దూకోబుద్దవ్వదు. అన్నం గూడా వండుకోబుద్ధి గాదు. ఉంటే ఏదో తిందాంలే అనిపిస్తుంది. ఇటువంటివన్నీ ఉన్నాయి అంటే చూసుకొని, ముందు కనీసము ఇటువంటి తమోగుణంలో నుంచి బయటపడడం కోసము ప్రయత్నపూర్వకంగా ఏవైనా కర్మలు తగిలించుకోవడం. పని బెట్టుకొని ఎక్కడికైనా వెళ్ళడము, ఎవరితోటైనా మాట్లాడడము, ఏదో ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేసుకోవడము, ఏదో ఒక యావగేషన్ పెట్టుకోవడము, ఏదో ఒక పని కల్పించుకోవడము, ప్రయత్నపూర్వకంగా చేస్తూ వెళ్తే, అప్పుడు తమోగుణంలో నుంచి కనీసం రజోగుణంలోకైనా వస్తాము. కనీసం చురుగ్గానైనా ఉంటాము. జ్ఞానం లేకపోయినా సరే, కనీసం చురుగ్గానైనా ఉంటాము. లేదా నెక్స్ట్ ఆప్షన్ తమోగుణంలో నుంచి వెంటనే రజోగుణంలోకి, కర్మల్లోకి వెళ్ళాలి అంటే ఎక్కడికైనా వెళ్ళాలి, ఏదైనా పని చెయ్యాలి, లేదా వెకేషన్‌కెళ్ళాలి, ఆడుకోవాలి, ఇట్లాంటివన్నీ చెయ్యాలి అంటే చేయబుద్ధి అవ్వట్లేదు. అంటే పోనీ పర్వాలేదు ఇంట్లోనే ఉండాలంటే ఇంట్లో ఉన్నా పర్వాలేదు. చదువుకోవడము, విచారణ చేయడం ఇట్లాంటివన్నీ వదిలిపెట్టి కూర్చోకుండా, తమోగుణం నుంచి డైరెక్ట్‌గా సత్వగుణంలోకి ఎట్లా వెళ్ళొచ్చంటే, ఎక్కడికి వెళ్ళబుద్దవ్వట్లేదు. ఏ పని చేయబుద్దవ్వట్లేదు. స్నానం చేయబుద్ధి గాదు, తల దూకోబుద్ధి గాదు, అన్నం వండుకోబుద్ధి గాదు, ఏమి చేయబుద్ధి గావట్లేదు. ఊరికనే పడుకోబుద్దేస్తుందంటే, మిగిలినవన్నీ ఎట్లా అయినా సరే పడుకోవడం మానేసి, ఆ టైంలో కూర్చొని, ఓపిక చేసుకొని చదువుకోవడం ప్రాక్టీస్ చేయాలి. అప్పుడేమవుతుందంటే, మనస్సు ఉత్సాహంగా, చురుగ్గా ఉంటుంది. శరీరం ఒకవేళ ఎక్కువగా మనం కదిలించబుద్ధి గాకపోతే గూడా పర్వాలేదు. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే, మనము ఉద్యోగాలు చేస్తున్న సమయంలో రజోగుణంతోటుంటాం. బాగా ఎక్కువగా రజోగుణంతోటుంటాము జాబ్ చేస్తున్నంత వరకు. అయితే ఎప్పుడైతే మనం ఉద్యోగం చేస్తూ ఉన్నంత సేపు రజోగుణంలోనే ఉంటూ ఉన్నామో, సడెన్‌గా ఆ ఉద్యోగంలో నుంచి రిటైర్ అయ్యామనుకోండి, అప్పుడేమవుతుందంటే 3 జరగొచ్చు. మనము ఎట్లా మనల్ని మనం నియమిస్తున్నామో దాన్ని బట్టి, మనలో ఏ గుణాన్ని మనం పైకి తెస్తున్నామో దాన్ని బట్టి 3 రకాలుగా ప్రవర్తించొచ్చు. మన చుట్టూ ఉన్న వాళ్ళు ఎవరెవరైతే రిటైర్ అవుతున్నారో వాళ్ళని చూస్తూ ఉండండి. అసెస్ చేస్తూ ఉంటే మీకీ 3 తెలుస్తాయి చాలా క్లియర్‌గా. దీనికసలు మంచి ఎగ్జాంపుల్ రిటైర్మెంటే. రిటైర్ అయిన వాళ్ళేం చేస్తారంటే, రిటైర్ అవుతూ ఉండగానే ఇంకా 1 ఇయర్‌కో, 3 మంత్స్‌కో, 2 మంత్స్‌కో, నెక్స్ట్ వీకో రిటైర్ అవుతున్నాము అంటే వాళ్ళేం చేస్తారంటే చాలా బుక్స్ తెచ్చుకుంటారు. ఎక్కడెక్కడ ప్రవచనాలున్నాయి, ఎవరెవరైతే ఆన్‌లైన్ టీచింగ్ చేస్తున్నారు, లేపోతే నేనింతకు ముందు రామాయణం చదవాలనుకున్నాను, లేతే భారతం చదవాలనుకున్నాను, భగవద్గీత సొంతంగా భాష్యం చదవాలనుకున్నాను, ఏవో ఒకటి ఇంతకు ముందు చేద్దామనుకున్నాను, కుదరలేదు. ఇప్పుడు చేస్తాను అని రకరకాల బుక్స్ అన్నీ సాధించి, చదువుకునే వాళ్ళందరిని చూసుకొని, వాళ్ళ దగ్గరికి వెళ్లి జాయిన్ అయ్యి, ఆ రకంగా రజోగుణంతోటే ఉండి వారు కర్మలు చేస్తూ, ఉద్యోగాలు చేస్తున్నా గూడా అక్కడి నుంచి సత్వంలోకి వెళ్ళిపోవచ్చు. అట్లా వెళ్ళిన వాళ్ళని చూసాను నేను. కాక రజోగుణంతో కర్మలు చేస్తూ, ఉద్యోగం చేస్తూ రిటైర్ అయ్యి కూడా, మళ్ళీ ఆ తర్వాత కన్సల్టింగ్ చేస్తూ, ఫుల్ టైమ్ జాబ్ కాకపోతే పార్ట్ టైమ్ జాబ్ అయినా సరే జాబ్స్‌లోనే ఉంటూ, ఇంకా గూడా ఇంకేమైనా కొంచెం ఒంట్లో శక్తి ఉన్నది, ఓపిక ఉన్నది, ఇంకా యంగ్‌గానే ఉన్నాం గదా! 60స్, 70స్‌లో ఉన్నాం, యంగ్ ఉన్నాము. కాబట్టి ఎందుకు ఊరికే కూర్చోవడము? ఏదైనా పని చేస్తే డబ్బులేమైనా వస్తాయి మంచే గదా! అని అప్పటికి కూడా మళ్ళీ రిటైర్ అయ్యి మళ్ళీ ఉద్యోగం చేస్తూ, జాబ్స్ చేస్తూ, డబ్బులు సంపాదిస్తూ, ఆ రకం మైండ్ సెట్ తోటున్న వాళ్ళని కూడా చూసాను. రెండో రకం మళ్ళీ రజోగుణంతోటే ఉండి, రజోగుణంలోకి ఇప్పుడు నేను చెప్పినట్టు వెళ్ళిన వాళ్ళు, ఉద్యోగం చేస్తూ, చేస్తూ రిటైర్ అయిన తర్వాత పని బెట్టుకుని వాలంటీరింగ్ చేస్తూ, ఏవో సంఘ సేవలు, సాంఘిక సేవా కార్యక్రమాలన్నిట్లో యాక్టివ్‌గా ఉన్న వాళ్ళని చూసాను నేను. వాళ్ళింకా ఉద్యోగం ఆపేసిన తర్వాత మళ్ళీ ఉద్యోగాలు చేస్తూ సాలరీస్ కోసం, జీతాల కోసం పనిచేయడం కాదు. కానీ మాత్రం వాళ్ళు సొసైటీ కోసము, కమ్యూనిటీ కోసము ఏవో చేస్తూ ఉంటారు. ఓపిక చాలా ఉన్నది. ఏదో గుడిలో వాలంటీరింగ్ చేయడమో, లేతే తెలుగు, తమిళం, కన్నడం కమ్యూనిటీస్ ఉంటాయి. వాటిలో జాయిన్ అవ్వడము. అందులో యాక్టివ్‌గా ఫంక్షన్స్ అవన్నీ చేస్తూ ఉండడం. పండుగలేవైనా వస్తూ ఉంటే వాటన్నిటిలో యాక్టివ్‌గా పాల్గొంటూ ఉండడము. ఈ విధంగా చేస్తూ ఉన్నవాళ్ళుంటారు. ఈ రకంగా 2 రకాలుగా ఫర్ ప్రాఫిట్ అయినా సరే, నాట్ ఫర్ ప్రాఫిట్ అయినా సరే, జీతం కోసమైనా సరే,
నిస్వార్థంగానైనా సరే, కానీ రజోగుణం టు రజోగుణం వెళ్ళిపోయిన వాళ్ళని కూడా నేను చూసాను. వాళ్ళట్లనే ఒంట్లో శక్తి పూర్తిగా నశించి ఇంకా అసలు బాడీ కదలదన్నంత వరకు గూడా వాళ్ళు రజోగుణం నుంచి రజోగుణంలోనే ఉండేవాళ్ళని చూసాను. పోనీ అప్పుడైనా సరే ఎండింగ్‌లో మళ్ళీ వాళ్ళు అయితే సత్వంలోకో తర్వాత తమస్సులోకో వెళ్ళొచ్చు. లేదా రజోగుణంతోటే ఉండి అట్లానే మరణించొచ్చు కూడా. ఒకవేళ మనలో తమోగుణం పెరుగుతూ ఉన్నదనుకోండి, రిటైర్మెంట్ అయ్యేసరికి చూసుకోలేదనుకోండి, ఇవాళ రిటైర్ అయ్యాను అంటే ఇంక రేపటి నుంచి ఏమీ లేదనుకోండి. ఇవాళ ఫ్రైడే రోజు లాస్ట్ డే. వాళ్ళు నాకు ఏదో శాలువాలన్నీ కప్పి, బొకేలన్నీ ఇచ్చి ఇంకా సెండ్ ఆఫ్ చేశారు. లేదా ఇవన్నీ గూడా లేవు. ఇంక ఇంటికెళ్ళాము. ఆ తర్వాత సాటర్‌డే అయిపోయింది, సండే అయిపోయింది. మండే నుంచి ఏమీ లేదు. ఏమీ లేదు చేయడానికి. ఉద్యోగం లేదు. పిల్లలు పెద్దవాళ్ళయిపోయారు. నా మీద ఆధారపడ్డవాళ్ళు లేరు. పని లేదు, పాట లేదు. ఏమి చెయ్యాలి? అర్థం గాక 1, 2 రోజుల్లోనే వెంటనే తమోగుణంలోకి జారిపోయిన వాళ్ళు. రజోగుణం నుంచి కర్మలు చేస్తూ, చేస్తూ, ఉద్యోగం చేస్తూ, చేస్తూ అటు ఇటు చూసుకోక, ఏం జరుగుతున్నది లోపల అని పట్టించుకోక ఊరుకున్న వాళ్ళు, పనేమీ లేదు గాబట్టి వెంటనే టపీమని తమోగుణంలోకి జారిపోయిన వాళ్ళని చూశాను. ఈ రకంగా ఉంటుంది కాబట్టి మనము ఎక్కడ ఉన్నాము, ప్రతి సమయంలో మనం ఎక్కడున్నామని చూసుకోవాలి. యాక్టివ్‌గా లేము, డల్‌గా ఉన్నాము, కర్మలేమి చెయ్యము, క్వైట్‌గా ఉన్నాము అంటే తమోగుణము. డల్‌గా, క్వైట్‌గా ఉంటే తమోగుణము. యాక్టివ్‌గా ఉన్నాము, కర్మలు చేస్తూనే ఉంటాము, క్వైట్‌గా ఉండము అంటే రజోగుణము. యాక్టివ్‌గా ఉంటాము, కర్మలు చెయ్యము, క్వైట్‌గా ఉంటాము అంటే సత్వగుణము. యాక్టివ్ క్వైట్‌నెస్‌ని మనం సాధించగలిగితే రజో, తమో గుణాల్ని దాటొచ్చు. యాక్టివ్‌గా మనసు యాక్టివ్‌గా ఉండాలి. బుద్ధి పదునుగా, షార్ప్‌గా ఉండాలి. శరీరంతోటి కర్మలు అదే పనిగా ఒళ్ళు హూనమయ్యేలాగా చేద్దామన్న ఉద్దేశం లేదు, కోరికలు లేవు అంటే అటువంటి స్థితిలో మనం సత్వగుణంతో ఉంటాము అని అర్థం. ఇది ఎందుకు మనకు ముఖ్యము? దానివల్ల మనం తెలుసుకునేదేమి అంటే, యదా సత్వే ప్రవృద్ధే తు ప్రళయం యాతి దేహభృత్ తదా ఉత్తమవిదాం లోకాన్ అమలాన్ ప్రతిపద్యతే. ఈ విధంగా యాక్టివ్ క్వైట్ స్టేట్‌లో మనసు చురుగ్గా ఉంటుంది. కోరికలు లేకుండా ఉన్నది అంటే కర్మలు ఉండవు. ఇటువంటి కాంబినేషన్‌తో ఒకవేళ వాడు ఉన్నాడు అంటే, అటువంటి స్థితిలోనే ఎక్కువగా ఉంటూ ఎప్పుడైతే ఆ దేహాన్ని ధరించిన వాడు దేహి, ఆ దేహాన్ని వదిలిపెట్టిపోయే కాలమొచ్చిందో, అప్పుడు గూడా వాడు అదే స్థితిలో ఉన్నాడనుకోండి సత్వంలోనే. నెక్స్ట్ అప్పుడు వాడు ప్రళయం యాంతి మరణించాడంటే, తదా ఇంకప్పుడు అటువంటి వాడు ఉత్తమ వేత్తలు, ఉత్తమాన్ని తెలుసుకున్న వాళ్ళు, ఉత్తమ విదాం వాళ్ళు పొందిన అమలమైన, నిర్మలమైన, పుణ్యమైన, శుద్ధమైన లోకాలేవున్నాయో అంటే జన్మలేవున్నాయో వాటినే ప్రతిపద్యతే పొందుతాడు. వాడు అప్పుడేమవుతుందంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్ సత్వగుణంలోనే ఉంటాడు. వాడి మనస్సు జ్ఞానంతో నిండి ఉంటుంది. ప్రకాశమయమై ఉంటుంది. యాక్టివ్‌గా ఉంటాడు. వాడు మాట్లాడుతుంటే గూడా జ్ఞానమే కనిపిస్తూ ఉంటుంది. అజ్ఞానంతో ఏదో ఒకటి వాగడం గాదు. వాడు కోరికలతో ఏమీ ఉండదు. మనసు శాంతిగా ఉంటాడు. ఆ స్థితిలోనే ఉంటూ వాడు ఒకవేళ మరణించాడంటే, వాడికి తర్వాత కలిగే జన్మలెట్లా ఉంటాయంటే, మళ్ళీ శుద్ధమైన మంచి జన్మలు, పుణ్యకరమైన జన్మలే కలుగుతాయి. ఉత్తమ జన్మలు కలుగుతాయి. అయితే జన్మలు కలుగుతాయి. ఎందుకంటే సత్వం గూడా మనల్ని బంధిస్తుంది గాబట్టి జన్మల్లోనే ఉంటాము. కానీ మంచి జన్మలొస్తాయి. మళ్ళీ చదువుకోవడానికి, జ్ఞానంతో ఉండడానికి, బాగుపడడానికి వీలైన జన్మలు. ఆ బాగుపడడానికి వీలుగా ఉండే పరిస్థితులతో ఉన్న జన్మలు కలుగుతాయి. ఒకవేళ వాడు రజ్జసి ప్రళయం గత్వా కర్మ సంగిషు జాయతే. రజ్జసి రజోగుణంతో ఉన్నాడు. వాడు కర్మలు చేస్తూ ఉంటాడు. కోరికలతో ఉంటాడు. ఎప్పుడూ విసుక్కుంటూ ఉంటాడు. అసహనాలతో ఉంటాడు. ఇక్కడేమి చెప్పారో లోభ ప్రవృత్తితో
కర్మలతో అశమము, అశాంతిగా, స్పృహ, కోరికలతో ఉన్నాడు అంటే, ఇటువంటి లక్షణాలతో వాడు మోస్ట్‌లీ ఉంటూ ఉన్నాడు అంటే, వాడు పోయేప్పుడు కూడా అట్లానే ఉంటాడు. వాడు అట్లనే పోయాడంటే, మళ్ళీ అట్లనే పుడతాడు. కర్మ సంగిషు జాయతే. కర్మలతో ఉన్న జన్మలనే పొందుతాడు వాడు. మళ్ళీ పుట్టి, మళ్ళీ కర్మలు చేసుకుంటూ, మళ్ళీ అశాంతులతో, అసహనాలతో, లోభితనాలతో, కోరికలతో, కోపాలతో ఉండే జన్మే పొందుతాడు వాడు. వాడు ఎటువంటి మనస్థితితో పోయాడో, ఆ మనసే కారణంగా, అదే ప్రధానంగా మళ్ళీ అటువంటి జన్మనే వాడు పొంది, మళ్ళీ అటువంటి కర్మలే చేస్తూ ఉంటాడు. ఒకవేళ అట్లానే ప్రలీనః తమసి మూఢయోనిషు జాయతే. వాడు తమో గుణంతో ఉండి, ఉండి, ఉండి చనిపోయాడనుకోండి. తమో గుణం ఎట్లా అప్రకాశము. ఏమీ జ్ఞాన ప్రకాశం ఉండదు. డల్‌గా ఉంటాడు. ప్రమాదము ఎప్పుడు ప్రమత్తతతో ఉంటాడు. అప్రమత్తంగా, యాక్టివ్‌గా, అలర్ట్‌గా ఉండడు. మోహాలతో ఉంటాడు వాడు అంటే, ఇటువంటి వాడు. ఎవడెవడైతే ఇటువంటి ఇక్కడ చెప్పిన లాంటి ప్రమాద, ఆలస్య, నిద్రలతో ఉన్న లక్షణాలతో ఉంటాడో, సత్వగుణం కాకుండా, రజోగుణం కాకుండా, తమో గుణాని లక్షణాలు ఏవి అని చూపించారో అటువంటి గుణాలతో వాడున్నాడంటే, అటువంటి లక్షణాలతో ఉన్నాడు అంటే, అట్లానే పోతాడు. మళ్ళీ అట్లానే పుడతాడు. మూర్ఖపు జన్మ, యోని అంటే జన్మ. మూర్ఖపు జన్మ అంటే అజ్ఞానపూరితమైన జన్మలే పొందుతాడు. మళ్ళీ అట్లానే డల్‌గా నిద్ర, ఆలస్య, ప్రమాదాలతోటే వాడు జ్ఞాన ప్రకాశం లేకుండా మూఢుడిలాగానే మళ్ళీ జన్మ ఎత్తుతాడు. మళ్ళీ అట్లానే డల్‌గా, మూర్ఖంగా బ్రతుకుతూ ఉంటాడు. మళ్ళీ అట్లానే ఉంటాడు గాబట్టి, మళ్ళీ అట్లానే పోయి, మళ్ళీ అట్లానే పుడతాడు వాడు. అయితే అట్లా ఉన్నవాళ్ళు అట్లానే పోతారా అంటే, అట్లా ఉన్నవాళ్ళు తెలుసుకొని నేనిట్లా ఉండను అనుకుని పైకి వెళ్ళొచ్చు. తమోగుణం నుంచి రజోగుణానికో, సత్వగుణానికో, రజోగుణం నుంచి సత్వగుణానికో వెళ్ళొచ్చు. ఆ ఆప్షన్ ఉంది గాబట్టే, నువ్వెట్లా ఉన్నావో చూసుకో. నీలో ఏ లక్షణం ఎక్కువగా పైకొచ్చి కనపడుతున్నదో చూసుకొని, నీలో ఎటువంటి మాటలు ఎక్కువగా బయట వినిపిస్తూ ఉన్నాయని చూసుకొని, వాటిని ఒకవేళ శుద్ధి చేసుకున్నావంటే, నీ బుద్ధి శుద్ధమై, నువ్వు పైన జన్మలకి దాన్నే ఊర్ధ్వగతులు అని పిలుస్తారు. పుణ్యలోకాలు అని పిలుస్తారు. మంచి జన్మలు నెక్స్ట్ కనీసం వచ్చే జన్మలు మంచివి పొందొచ్చు. అయితే ఒకవేళ నీకు కోరిక ఉన్నది అంటే 3 వదిలిపెట్టి, 3 గుణాలు సత్వ, రజస్, తమో గుణాలు 3 వదిలిపెట్టావంటే మళ్ళీ జన్మలుండవు. అది వేరే విషయము. కనీసం ముందు ఇక్కడికైనా రాదలుచుకుంటే ప్రయత్నం చేసుకోవచ్చు అని చెప్తూ ఉన్నారు. కర్మణః సుకృతస్య ఆహుః సాత్వికం నిర్మలం ఫలం. రజసః తు ఫలం దుఃఖం అజ్ఞానం తమసః ఫలం. ఒకవేళ సాత్వికమైన కర్మలు చేస్తూ ఉన్నావనుకో, అప్పుడు నీకొచ్చే ఫలం గూడా నిర్మలంగా, సత్వంగా, శుద్ధంగా ఉంటుంది. సుకృత కర్మలు చేశావనుకో నువ్వు, సుకృతము అంటే సుష్టుగా కృతం, చక్కగా చేయబడ్డ కర్మలు. ఏవైతే యథాశాస్త్రం, యథా కర్తవ్యం బుద్ధౌ సుపరినిశ్చితం అర్థంతో ఉన్నది. శాస్త్రం ఏం చెప్పిందో చూసుకో. నీ బుద్ధికి ఎట్లా తెలుస్తున్నదో మంచి, చెడు అని అర్థం చేసుకో. ఎట్లా ఉండమన్నారో అట్లా. వద్దు అన్నవి వదిలిపెట్టి ఉంటూ ఉన్నావనుకో. అటువంటప్పుడు ఆ విధంగా సత్వంతో నువ్వు ఉండి సాత్విక కర్మలు చేస్తూ ఉన్నావు అంటే నీకు నిర్మలత్వమే ఫలంగా కలుగుతుంది. నీ మనస్సు, నీ చిత్తము శుద్ధమవుతుంది దానివల్ల. నువ్వు చేసే కర్మలు సాత్విక కర్మలై ఉన్నాయి అంటే, దానివల్ల నీకు చిత్తము శుద్ధమవుతుంది. అది గొప్ప ఫలము. అది గొప్ప ఫలము. ఎందుకు అంటే 3 గుణాలు మనల్ని బంధిస్తాయి జన్మలకేసి. సత్వగుణంతో మంచి జన్మలొస్తాయి గానీ, అవి గూడా జన్మలే గదా! జన్మలకు బద్ధులమవుతాం మళ్ళీ పోయి. 3 గుణాలు వదిలిపెట్టేయాలని మనం కోరుకున్నాము అంటే, ముందు చిత్తశుద్ధి గావాలి. చిత్తశుద్ధి కావాలంటే ఒకటే మార్గము. సత్వగుణంతో ఉండాలి. సత్వగుణంతో ఉంటే దాని ఫలము చిత్తశుద్ధి, నిర్మలత్వము. ఎప్పుడైతే చిత్తము నిర్మలమయ్యిందో, శుద్ధము స్వచ్ఛమయ్యిందో, అప్పుడు మనలో ఆత్మజ్ఞానం కలుగుతుంది. ఇంకప్పుడు మన స్థితిని మనం చేరుకోవచ్చు. అప్పుడు 3 గుణాలు దాటిపోవచ్చు. ఇంక మళ్ళీ జన్మలుండవు. అటువంటి స్థితిని గూడా ఈ జన్మలోనే ఇప్పుడే పొందొచ్చు మనము.
అందుకోసమే మన భగవంతుడు ఈ గుణాలు నీలో ఎక్కడున్నావో చూసుకో, అవసరమైన చోట వాటిని దిద్దుకో అని చెప్తూ ఉన్నారు. ఒకవేళ రజోగుణంతో నువ్వు కర్మలు చేస్తూ వెళ్ళావు అంటే, దానివల్ల నీకు కలిగే ఫలమేమి అంటే దుఃఖమే ఉంటుంది. ఎందుకు? రజోగుణంతో చేసే కర్మలు లోభితనంతో, అశాంతితో, అసహనంతో, ఆశలతో చేస్తావు గాబట్టి, ఇటువంటి స్థితిలో చేసే కర్మలన్నీ రాగంతో చేస్తావు, తృష్ణతో చేస్తావు గాబట్టి, కర్మలతోటే ఎప్పుడు ఎన్ని కర్మలు చేసినా ఆ పనులాగేది లేదు. నీకు సుఖము, శాంతి కలిగేది లేదు. ఎన్నాళ్ళకి నువ్వు అదే పనిగా దుఃఖంతోటే కూడి ఉంటావు. కామక్రోధాలతో, రాగద్వేషాలతో, లోభితనంతో ఉండి నువ్వు కర్మలు ఎన్ని చేసినా సరే నీకు సుఖమన్నది ఉండదు. అశాంతే ఉంటుంది ఎప్పుడైనా సరే. ఎందుకు అంటే ఎక్స్‌పెక్టేషన్స్ ఉంటాయి, స్పృహలుంటాయి. అది కావాలి, ఇది కావాలి, ఇంకా కావాలి, ఎక్కువ కావాలని. అవి ఎంత వచ్చినా ఇంకా కావాలి, ఇంకా కావాలనే ఉంటాయి గాబట్టి, ఎప్పటికైనా సరే ఇది చాలన్నది ఉండదు. తృప్తి ఉండదు. అసంతృప్తులుంటాయి గాబట్టి, దుఃఖమే దానికి ఫలము. తమోగుణంతో ఉండి నువ్వు మొద్దుగా, మూర్ఖంగా, తెలివి తక్కువతనంతో, నిర్లక్ష్యంగా కర్మలు చేశావంటే, దానివల్ల నీకు కలిగే ఫలమేమి అంటే అజ్ఞానం ఇంకా మోహమే, ఇంకా నిద్ర, ఇంకా అలసత్వం, ఇంకా నిర్లక్ష్యం, ఇంకా ఆదమరచి ఉండడము, ఇంకా చీకట్లే నీకు ఫలంగా కలుగుతాయి. అటువంటి దుర్గతులు పట్టొద్దు అనుకుంటే, సద్గతి కావాలి అంటే సాత్వికమైన కర్మలు చేయడానికి ప్రయత్నం చెయ్యి. సాత్వికంగా ఆలోచనలు చేయడానికి ప్రయత్నం చెయ్యి. సాత్వికంగా మాట్లాడడానికి ప్రయత్నం చెయ్యి అని చెప్తూ ఉన్నారు. సత్వాత్ సంజాయతే జ్ఞానం రజసః లోభః ఏవ చ ప్రమాద మోహౌ తమసః భవతః అజ్ఞానం ఏవ చ. సత్వగుణంలో ఉండి నువ్వు కర్మలు చేస్తూ ఉన్నావంటే, నీకు జ్ఞానం కలుగుతుంది. అది లాభము. నీలో జ్ఞానం వృద్ధి చెందుతుంది. అది ఎంతో లాభము సత్వగుణంతో ఉండి నువ్వు చేశావంటే. రజోగుణంతో ఉండి నువ్వు కర్మలు చేస్తూ ఉంటే నీలో ఇంకా లోభితనమే వృద్ధి చెందుతూ ఉంటుంది. నువ్వెప్పుడైతే తమో గుణంలో ఉండి కర్మలు చేస్తూ ఉన్నావో, అవే ఆలోచనలు చేస్తూ ఉన్నావో, అవే మాటలు మాట్లాడుతున్నావో, అప్పుడు నీలో అంతకంతకు అదే విధమైన ప్రమాదము, ప్రమత్తత, మోహము, అజ్ఞానమే ఇంకా వృద్ధి చెందుతూ ఉంటుంది. తక్కువవ్వదు. ఊర్ధ్వం గచ్చంతి సత్వస్థాః మధ్యే తిష్టంతి రాజసాః జఘన్య గుణవృత్తిస్థాః అధో గచ్చంతి తామసాః. సత్వస్థితిలోనే వాడు ఎప్పుడూ మెజారిటీ ఉంటూ ఉన్నాడు అంటే వాడు ఊర్ధ్వం గచ్చంతి ఇంక పైకి వెళ్తూ ఉంటాడు వాడు. ఒకవేళ వాడు రాజసికమైన కర్మలు చేస్తూ రజోగుణంతోటే ఉండి అవే ఆలోచనలు, అవే మాటలు అట్లానే ఉన్నాడంటే, వాడు మధ్యలోనే ఉంటాడు. పైకి వెళ్ళడు, కిందికి వెళ్ళడు. వాడికి ఎదుగు, బొదుగు 2 ఉండవు. వాడు పైకి వెళ్ళడు, కిందికి వెళ్ళడు. కర్మలు చేస్తూనే ఉంటాడు, మళ్ళీ చస్తూ ఉంటాడు, మళ్ళీ పుడతాడు, మళ్ళీ కర్మలు చేస్తుంటాడు, మళ్ళీ చస్తాడు, మళ్ళీ పుడతాడు, మళ్ళీ కర్మలు చేసుకుంటాడు. వాడు పైకి వెళ్ళడు, కిందికి వెళ్ళడు. వాడు అట్లనే మధ్యలోనే పడి ఉంటాడు త్రిశంకు స్వర్గంలాగా. ఒకవేళ వాడు తమోగుణంతో ఉండి కర్మలు చేస్తూ ఉన్నాడంటే, జగన్య గుణవృత్తి స్థాహ వాడు తక్కువ రకమైన గుణంతో ఉండి, ఆ ప్రవృత్తులతో ఉండి అట్లనే వాడు కర్మలు చేస్తూ ఉంటే అధోగతులే పొందుతాడు. వాడింకా కిందికి, ఇంకా అజ్ఞానంలోకి, ఇంకా చీకట్లలోకి, మోహాల్లోకి, ప్రమాదాల్లోకే జారిపోతాడు అని చెప్పారు. ఇంకిక్కడి నుంచి ఈ 14 అధ్యాయంలో ఆ గుణాల లక్షణాలు, వాటి వల్ల కలిగే ఫలితాలు, ఎందుకు అవి మనకు మంచిది గాదు అని చెప్పి, ఈ 17 అధ్యాయం, 18 అధ్యాయం 2 మెజారిటీ ఫోకస్డ్‌గా ఏ గుణంతో ఉన్నవాళ్ళు ఎట్లా ప్రవర్తిస్తారు? ఏ గుణంతో ఉన్నవాళ్ళు ఎట్లా ఆలోచిస్తారు? ఏ గుణంతో ఉన్నవాళ్ళు ఎట్లా మాట్లాడుతారు? ఎట్లా తింటారు? ఎట్లా దానాలు చేస్తారు? ఏ విధంగా యజ్ఞాలు చేస్తారు? అని ప్రతిదీ ఆయన ఒక్కొక్కటి విచారణ చేస్తూ వస్తారు.
మనం వాటిని చూస్తూ మనలో ఎక్కడెక్కడ ఆ గుణం పైకొచ్చి కనిపిస్తున్నదో దాన్ని అసెస్ చేసుకొని, అవసరమైన చోట వాటిని సరిచేసుకుంటూ వెళ్దాము. అందుకోసమే యాక్చువల్‌గా ఆచరణతో పాటుగానే ఈ శ్రవణ మననాలు చేద్దాము. శ్రవణం చేస్తూనే మనం వింటూనే మననము ఆలోచన చేసుకొని, విచారించుకుని మనలో ఎక్కడెక్కడ ఈ గుణాలున్నాయి అని, ఆ మననం చేస్తూనే వాటిని ఆ గుణాలను అవసరమైన చోట సరిదిద్దుకుంటూ ఆచరిస్తూనే వెళ్ళిపోదాం. కాబట్టి శ్రవణము, మననము, ఆచరణము 3 ఒకటేసారి చేస్తూ వెళ్దాము. ఇవాల్టికి ఇక్కడికి ఆపుతాను. వచ్చే వారం మళ్ళీ ఇక్కడి నుంచి మొదలుపెట్టి చదువుకుంటూ వెళ్దాము. కోరుకున్న వాళ్ళందరికీ అద్వైత ఆత్మ విజ్ఞానం కలగాలని ఆశిస్తూ ఉన్నాను. శుభం భవతు.